నమస్తేనండి, అత్తగారు వంటలు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను బొబ్బర్లతో అట్టు చేస్తున్నానండి. తయారీ విధానం కోసం లాస్ట్ వరకు ఈ వీడియోని చూడండి. ఒక పావు బొబ్బర్లు తీసుకొని అందులో 5 ఎండుమిర్చి వేసి 4 లేక 5 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఈ విధంగా నానిన బొబ్బర్లలో 4 లేక 5 అల్లం ముక్కలు వేసి నానిన బొబ్బర్లని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేయండి. చూసారు కదా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు ఆ పేస్ట్లో 1 స్పూన్ శనగపిండి, చిన్నగా తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కలు, ఒక స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడినంత సాల్ట్, చిన్నగా తరిగిన కొత్తిమీర వేసి బాగా కలపండి. ఈ విధంగా కలిపిన తర్వాత స్టవ్ మీద పాన్ పెట్టి కొంచెం ఆయిల్ అప్లై చేసి నేను చూపించిన విధంగా అట్టు వేసుకోండి. ఇప్పుడు ఎడ్జెస్లో కొంచెం ఆయిల్ వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని రోస్ట్గా అయ్యేంత వరకు కాలనివ్వండి. ఒకవైపు కుక్ అయిన తర్వాత మరొక వైపు టర్న్ చేయండి. కొంచెం ఆయిల్ వేసి కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేయండి. సేమ్ ప్రాసెస్లో మరొక అట్టును కూడా వేసుకుందాం. అంతేనండి, బొబ్బర్లతో అట్టులు రెడీ. ఈ విధంగా చేసుకోవడం వల్ల వెయిట్ లాస్ అవుతారండి. అంతేకాకుండా
పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మొట్టమొదటిసారిగా మా ఛానల్ని చూస్తే కనుక సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.